Hello, Ma. Hello. Hi, Anna. We get a call from HR. If he asks why you why you are leaving your company, what is your answer, Ma? So, for now, the project is completed in our company, so I want to switch companies. Very good. Who told this answer? Madhu? సార్ మీరు మెసేజ్ చేశారు కదా సార్, ఓకే ఓకే గ్రూప్లో మెసేజ్ చేశారు. ఓకే 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 కరెక్ట్ ఆన్సర్. అదే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పావు, నేను షాక్ అయినా, నాకే గుర్తులేదులే. ఆ అబ్బాయికి ఇట్లా అడిగి కాల్ చేసినారు మధుకి. మధు ఏదేదో ఆన్సర్ ఇచ్చినాడు. అది కన్విన్సిబుల్ కాదు, వాళ్ళు మళ్ళీ కాల్ చేయరు అట్లా. ఓకే అండ్ సార్, నన్ను సిటీసీ అడిగారు సార్. శాలరీ అది కొంచెం నేను రాంగ్ గా చెప్పాను అనుకుంటాను. ఏం చెప్పావు? 28 ఇన్ హ్యాండ్ అన్నాను. ఆ, సో సిటీసీ కంప్లీట్ సిటీసీ అడిగారు, 3.5 చెప్పాను. మ్హూ. అది క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పినా కదమ్మా నీకు. సార్, క్యాలిక్యులేట్ చేసుకోని. అదే ఇది పిఎఫ్ అంతా బ్రేక్ డౌన్ అవుతుంది కదా సార్, అది తెలీదు. అది చెప్పండి సార్ కొంచెం. అవన్నీ వద్దు మా బై హ్యాండ్. ఓకే. అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళే మీరు చెక్ చేయలే, కానీ వాడు సీటీసీ అడిగాడు అనుకో, ఓకే. క్యాల్కులేట్ చేసుకో. 28,000కి ప్లస్ నీకు 28,000కి పిఎఫ్ ఎంత కట్ అయింది? సరే, 30 అది వస్తుంది అన్ని కట్. 29 వస్తుంది అన్ని కట్ అయ్యి 28 వచ్చింది, 1000 రూపీస్ అనుకో మార్జిన్. 29 క్యాల్కులేట్ చేసి చెప్పి. ఓకే ఓకే. 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 అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డూ యూ చూస్ ఐటీ సర్వీస్ డెస్క్ యాజ్ యువర్ కెరియర్? In IT service desk analyst, we constantly need to interact uh, with the customer and resolve their problems. With my strong technical skills, I believe that I can effectively address their queries, and give a positive experience. ఓకే, నైస్. విల్ యూ డీల్ విత్ ఐరేట్ కస్టమర్? I stay calm I stay calm and empathetic while actively listening to the customer's concerns, and I assure that I understand their frustration. I show my dedication to resolve the issue, and I follow established protocols and to implement solutions work and, and work towards positive resolution. See, I'll ask some basic questions. We will dive deep into few topics from the basics to moderate and to high. Okay. Okay. Your answer, this one is also correct. And what do you know about VPN? Bhargav? బ్రో. నువ్వు కూడా కావాలంటే సొల్యూషన్స్ చెప్పొచ్చు నీకు తెలిసినట్టు. ఈ అమ్మాయి సరే బ్రో. మాక్ ఇంటర్వ్యూ సూపర్గా చేసింది, కాబట్టి ఈ అమ్మాయి నుంచి కూడా నేర్చుకో. ఈ అమ్మాయి పేరు యశస్విని. ఓకే. ఓకే బ్రో. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ అమ్మాయి నుంచి కూడా నేర్చుకో. నీకు మండే కదా ఉండేది ఇంటర్వ్యూలో? అవును బ్రో. మండే ఎన్ని గంటలకి ఏమన్నా మెయిల్ వచ్చిందా మీకు ఎగ్జాక్ట్? లేదు బ్రో, రాలేదు ఇంకా. అది వచ్చిన తర్వాత నాకు అది స్క్రీన్ షాట్ తీసి పెట్టు. ఓకే. ఓకే బ్రో. ఇప్పుడు ఎట్లా అంటే, నువ్వే డీల్ చేస్తావా ఇంటర్వ్యూలో, నన్ను చేయమంటావా? రెండు ఉన్నాయి కదా బ్రో, ఒకటి నేను చూస్తా, రెండోది మీరు చూడండి. సరే, అంటే నేను డైరెక్ట్ కూర్చోమంటావా, లిప్ సింక్ ఇస్తావు? లిప్ సింక్ ప్రాక్టీస్ చేయాలి బాగా. మళ్ళీ అది నేను ఏం చెప్తాంటాను దానికి నీకు లిప్ సింక్ అవ్వాలంటే నీకు ఫస్ట్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఓకే బ్రో. ఓకే. ఆ, నీకు ఒకటి అడగాలనుకుంటున్నా. ఆ, నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా భార్గవ్, నేనే మాట్లాడుతున్నదే.
నో బ్రో, నేను పెట్టిందా అంటే ఫ్రెషర్గా వెళ్దామనేసా? ఫ్రెషర్ గానే తీసుకుంటాను బ్రో. ఓకే ఓకే ఓకే. వైడ్ వైడ్ నీ డిపార్ట్మెంట్ ఏంటి? బీటెక్? బీసీఏ డిగ్రీ. డిగ్రీ డిగ్రీ బ్రో, బీసీఏ. బీసీఏ. వై డూ యూ చూస్ ఐటీ సర్వీస్ డెస్క్ యాజ్ యువర్ కెరియర్? హలో. హలో బ్రో. చెప్పు. బ్రో ఫస్ట్ తనని చెప్పమని బ్రో, మళ్ళీ నేను చెప్తా. నువ్వు ప్రిపేర్ అయ్యిండ్లా అయితే ఇంటర్వ్యూకి పర్ఫెక్ట్గా. ఓకే, ఆ అమ్మాయి చూడు ఎలా చెప్తుందో. లేదు. మా యశస్విని, గో అహెడ్ మా. Yes. So VPN stands for Virtual నాట్ Private విపిఎన్ బా, Network. నాట్ విపిఎన్. Sir, వై డూ చూస్ ఐటీ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ యాజ్ యువర్ కెరియర్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఆన్సర్ ఏం చెప్తా? in IT service desk analyst, we constantly need to interact with the customer and solve their problems. And with my with my strong technical skills, I believe that I can effectively address the customers issues and give them a positive experience. దట్స్ ఇట్ భార్గవ్. కెన్ యూ రెసిపికేట్ ఇట్ రైట్ నౌ? నో బ్రో. ఐ పోస్టెడ్ దిస్ ఇన్ ది గ్రూప్. వెరీ వెరీ త్రీ క్వశ్చన్స్. నువ్వు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకో, నీకేమవుతుంది తెలిసిన, నేను అక్కడ చెప్తా అంటే నీ లిప్పు దానికి అకార్డెన్స్గా రాదు. అర్థమైందా? లియన్ బ్రో, ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఓకే ఓకే ఫోకస్ చేయలేకపోతున్నాను. ఓకే ఓకే. అండ్ నీకు ఈ విపిఎన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? బ్రో, VPN virtual private network, Hmm. which is used to connect the system from different address to Hmm. మెయిన్ అడ్రస్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాం కదా బ్రో. అవును. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నప్పుడు మనం కంపెనీ అడ్రస్ ని ఇంకా మనం కనెక్ట్ చేసుకొని VPN ని భార్గవ్ అక్కడ భార్గవ్ నుంచి వెయిట్, భార్గవ్ వెయిట్. నువ్వు తెలుగులో చెప్పద్దు దాన్ని, ఇంగ్లీష్లో చెప్పు. నీకు ఎంత వచ్చో అంత. నాకు నేను ఎలా ఎవాల్యుయేట్ చేస్తాను నేను తెలుగులో చెప్తే? నువ్వు చెప్తానే కరెక్ట్ ఆన్సర్, దాన్ని ఇంగ్లీష్లో చెప్పు. బ్రో ఒక 10 minutes బ్రో, నేను అంతా చెప్తా. ఆహా. సరే విను, ఆ అమ్మాయి ఏం చెప్తే చెప్తుంది. నిద్ర. ఓకే. మా what do you know about Sir, VPN? so VPN stands for Virtual Private Network. It connects the computer with the remote server with remote yes with the remote server that is a that is a VPN provider, and it actually masks our IP address, and it sidetracks the um, it sidetracks our IP address, and uh, it encrypts our data, and it changes our IP address. కరెక్ట్. బట్ సి, నువ్వు ఆ ఓ అనేసి ఏదైనా వర్డ్ గుర్తురానప్పుడు నువ్వు అక్కడ స్ట్రక్ అవుతున్నావు. అలా అవ్వకూడదు ఎప్పుడు. నువ్వు ప్రొసీడ్ Sir. అయిపోవాలి. ఓకేనా? Okay. ఓకే, అది అయిపోయింది. హౌ టు ఫైండ్ అవుట్ యువర్ ఐపీ అడ్రస్? Uh, Go to the command prompt and type ipconfig. ఓకే. రన్ యాజ్ అన్ It will give IP అడ్మినిస్ట్రేటర్ address. మోడ్. యూ హ్యావ్ టు టెల్ Yes. వితౌట్ ఫర్గెటింగ్. Sorry. రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మోడ్. ఓకే. Run as administrator. దీనికేమి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కానీ అన్నిటికీ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. అడ్మినిస్ట్రేటర్ మోడ్లోనే అన్నిటికీ ఆపరేట్ చేయి. Okay. ఓకే, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇన్ దట్ లింక్ అడ్రస్ ఆల్సో యూ విల్ గెట్ రైట్. IPv6. Sir, IPv6 also we will get right. IPv6.
What do you know Yes, sir. about that? Do you know I anything don't about know. that? No, sir. I just know that it is an updated version of IPv4, Mm. and it it connects more devices than the it provides than the IPv4. Okay, more addresses means how many addresses this IPv4 can connect? IPv4, sir. Yeah, IPv4 can connect millions, and IPv6 can connect more than billions. don't tell it It in a is raw, very fast. don't tell it in a raw format. Okay. Okay. See, it can connect up to 2 power 32 binary numbers, right? All those things are. So that Okay. radix is 2. Binary numbers means only 0 and 1s will be there. That radix is 2. So 2 power 32. Understood? That is Okay, sir. 4.3 billion, 4.33 billion. 4.3 billion. Okay, sir. Uh, how many bit that IPv6 is how many bits? It is 64, sir. Don't tell random answers, ma. I told you explicitly in the class 128 bit. So 2 power 128 bit means it's like it can connect to multiverse, not even universe. Entire multiverse it can map. That many addresses will be there. Okay, what I'll do is you and Bargo together make a one PPT based on that IPv6. Okay, you made PPT, right? These things. Okay. These things నువ్వు పీపీటీ చేసావు కదమ్మా నేను విఎం వేరు Sir, VMware and VPN. విపిఎన్ రెండే మూడోది కూడా Sir. ఒకటి ఇచ్చిండల్లే ఉబంటు టైం దొరకలేదు సార్, చేయాలి. అంత టైం ఏం చేస్తున్నారమ్మా ఉబుంటూ దాని తర్వాత ఇన్స్టాలేషన్ ఆఫ్ విండోస్ 10 అప్డేషన్ ఆఫ్ విండోస్ 11 అవి ఈజీనేలే ఉబుంటూది అది చేయమని చెప్పినా కదా సరేలే ఇది ఏమర్థమైందో ఎక్స్ప్లెయిన్ చేయి ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయి ఏది సార్? విపిఎన్ ఎక్స్ప్లెయిన్ చేయి దాని తర్వాత ఇంకోటి ఏం చేసినావు విఎం వేరు కదా సార్. ఓపెన్ చేయి అవి డాక్యుమెంట్ నేను డౌన్లోడ్ చేసి గ్రూప్లో పెట్టమన్నా పెట్టలేదా నువ్వు సార్ మీకు సెండ్ చేశాను, గ్రూప్ లో అన్ని ఒకసారి పెడదాం అనుకున్నాను. Okay, sir. ఇప్పుడే పెట్టే ఇప్పుడు ఈ 3 షేర్ చేయి స్క్రీన్ రిక్వెస్ట్ సెండ్ చేశాను. మ్యాక్సిమైజ్ చేయి డాక్యుమెంట్ మ్యాక్సిమైజ్ చేయరా మ్యాక్సిమైజ్ చేయమా డాక్యుమెంట్ని అట్లా కాదు అక్కడ ఇంటూ పక్కన ఉంచుడు ఇంటూ పక్కన ఉండదు దాన్ని క్లిక్ చేయి ఇది యాక్చువల్లీ పీడిఎఫ్. సరేలే ఎక్స్ప్లెయిన్ చేయి So a VPN stands for Virtual Private Network, establishes a digital connection between your computer and remote server owned by a VPN provider. So VPN providers have remote servers. Yeah. And the connection will be built between the computer and the remote system, the computer which we use. Okay. And creating a point-to-point tunnel that encrypts your personal data. So it encrypts our personal data, whatever. Wait. What is meant by encryption?
encryption is it is keeping our data private. Okay. Do you know any real-time examples? Like WhatsApp, Uh, WhatsApp it is correct. encrypts our WhatsApp is correct. messages or calls. Yeah. Yes, sir. And anything? And also in Instagram also, and also Facebook. Correct. గుడ్. యూట్యూబ్ ఓపెన్ చేయమా ఒకసారి, బ్రౌజర్లో యూట్యూబ్ ఓపెన్ చేయి. Sir. యూట్యూబ్ ఓపెన్ చేయమా. Sir, చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. Sorry. Yes, sir. అక్కడ Is it visible? ఎస్ విజిబుల్ మా. అక్కడ యూట్యూబ్ పక్కన, ఆ బ్రౌజర్ పక్కన ఆ, దానిపైన క్లిక్ చేయి ఒకసారి. యూట్యూబ్ పక్కన. యూట్యూబ్ బ్రౌజరు ఆడ హోమ్ బటన్ కనిపిస్తుందా? హోమ్ బటన్. nav bar. నో నో, నావ్ బార్ కాదు మా, హోమ్ పైన కనిపిస్తుంది చూడు. హోమ్ పైన యూట్యూబ్. హోమ్ మా, అక్కడ నీకు హోమ్ సింబల్ కనపడట్లేదా? సార్, ఓకే దాని పక్కన రెండు బార్లు ఉన్నాయి చూడు, రెండు డాష్ లాగా రైట్ సైడ్. దానిపైన క్లిక్ చేయి దానిపైన. ఎస్ సార్. కనెక్షన్ ఈ సెక్యూర్ అనేసి ఉందా? ఎస్ సార్. దాని పక్కన లాక్ ఉందా? దాని పక్కన లెఫ్ట్ సైడ్ లాక్ సింబల్ ఉందా? సార్ ఉంది. అదే నీకు ఎన్క్రిప్షన్ అనమాట. ఆరో మార్క్ పైన క్లిక్ చేయి. రైట్ సైడ్లో ఆరో మార్క్ అని చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయి. సార్, కనెక్షన్ ఈజ్ సెక్యూర్. దానిపైన క్లిక్ చేయి. ఆరో మార్క్ మీదమా, మళ్ళీ ఆరో మార్క్ దగ్గరికి వెళ్ళు. అక్కడ నీకేం చూపిస్తుంది? జెండర్ డీటెయిల్స్ ఇవి. ఓకే, అక్కడ కింద ఏం చూపిస్తుంది? SHA 256. అది సెక్యూర్ హ్యాషింగ్ అల్గారిథం 256 బిట్ విడ్త్ ఫింగర్ ప్రింట్ అది. ఓకే, దాని తర్వాత దాంట్లో సర్టిఫికేట్ చూపిస్తుంది, పబ్లిక్ కీ చూపిస్తుంది కదా. ఎస్ సార్. ఆ కీస్ యూజ్ చేసి, ఆ కీస్ అనమాట, ఆ పబ్లిక్ కీతో నీకుండే డేటాని, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ అంతా వెళ్ళేదంతా VoIP, వాయిస్ ఓవర్ IP అనమాట. ఓకే, దాన్ని వాయిస్ ఓవర్ IP అంటారు. ఆ ఐపీకి దీన్ని కంబైన్ చేస్తాము. నీకు సింపుల్గా చెప్తాను, ఇంకా డీప్కి వెళ్తే మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు అది. ఓకే, ఈ ప్రైవేట్ కీని కీ పెడతారు దానికి. సో ఆ కీని ఎవరు ఓపెన్ చేయలేరు. ఆ లాస్ట్ వరకు సిగ్నల్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ వరకు ఎవరు ఓపెన్ చేయలేరు దాన్ని. ఇది గుర్తుపెట్టుకో. యూట్యూబ్ వాడేది SHA-256, SHA-512 ఉంటుంది. దాని తర్వాత RSA అల్గారిథం ఉంటుంది. దాని తర్వాత AES అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ వరల్డ్లో నెంబర్ 1. అది దేనికి వాడతారు మా AES? తెలీదు సార్. బ్యాంక్స్ నానా, స్విచ్ బ్యాంక్కి, బ్యాంక్స్కి అన్నీ వాడతారు. SBI కొట్టు, అక్కడ పక్కన ట్యాబ్లో SBI కొట్టు. ఓపెన్ చేయి ఫస్ట్ లింక్. అట్లే సర్టిఫికేషన్లోకి వెళ్ళు. వీళ్ళు కూడా SHA-256 వాడతారు. SHA-256 వాడుతున్నారా వీళ్ళు?
అది ఎక్కువ కాస్ట్లేమా? ఏఈఎస్ ఏఈఎస్ ఎన్క్రిప్షన్ అనేసి కొట్టు ఒకసారి గూగుల్లో. విచ్ వన్ ఈజ్ యూజింగ్ ఏఈఎస్ ఎన్క్రిప్షన్ అని కొట్టు. గూగుల్ ఓపెన్ చేయి. Yes. ఇది విచ్ వెబ్సైట్ యూజింగ్ ఏఈఎస్ 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 ఎన్క్రిప్షన్? గూగుల్ క్లౌడ్ యూస్ చేస్తుందంట. ఓకే, ఏఎస్ 256. అక్కడ గూగుల్ క్లౌడ్ ఉందా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్. వాట్సాప్ యూస్ చేసేది ఏఈఎస్ 256. ఈ కామర్స్ వెబ్సైట్స్ యూస్ చేసేది ఏఈఎస్ 256. ఓకే, వాట్సాప్ యూస్ చేసేది ఏఎస్ 256. దాన్ని ఈ భూమి మీద పుట్టిన ఏ హ్యాకరే కాదు, భగవంతుడు కూడా హ్యాక్ చేయలేడు, అంత పవర్ఫుల్ అది. దాని అల్గారిథం అవన్నీ అవి మళ్ళీ చూద్దాం మనం. ఓకే, పోను పోను. ఓకే. ఇది ఇక్కడ అక్కడ పైన అక్కడ స్టార్ సింబల్ చూపిస్తుంది కదా ఏఐ ఓవర్వ్యూ అనేసి. అంటే దాని మీనింగ్ ఏంటి మా? ఎక్కడ సార్? అక్కడ ఏఐ ఓవర్వ్యూ అనేసి ఆల్ కింద ఒక స్టార్ చూపిస్తాను చూడు. అక్కడే మా లిజన్ పైన ఏఐ ఓవర్వ్యూ అనేసి ఉంది అక్కడ. ఓకే ఓకే, అది జెమిని కదా కరెక్ట్, సార్? జెమిని. కరెక్ట్, వెరీ గుడ్, జెమిని అది. ఓకే, ఇంకా బ్యాక్ వెళ్ళు, దాన్నే చెప్పు. ఇది వరల్డ్లోనే నెంబర్ 1 అల్గారిథం. దీనికన్నా ఇంకా పెద్దది ఒకటి ఉంది, ఆర్ఎస్సి అల్గారిథం అనేసి. అండ్ ఇట్ మార్క్స్ యువర్ ఐపీ అడ్రస్. వెయిట్ అంటే వెయిట్, మన ఐపీ అడ్రస్ మాస్క్ చేయడం అంటే ఏంటి? రీప్లేసింగ్ ఐపీ అడ్రస్ విత్ అనదర్ ఐపీ అడ్రస్ మాస్క్ అంటే randomly by selecting. మాస్క్ అంటే అది కాదమ్మా. మాస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫేస్కి మాస్క్ కట్టుకున్నాం అనుకో, అది వేరు, ఇది వేరు. కవరింగ్. కవరింగ్, హైడింగ్. నీ ఐపీ అడ్రస్ను హైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. And lets you sidestep website blocks and firewalls on the internet. ఓకే, So websites or firewalls ki without them knowing internet మనం బ్రౌజ్ చేయొచ్చు. వెరీ గుడ్. ఫైర్ వాల్స్ అంటే ఏంటి మా? Sir, firewall it is used for security purpose. So any third party or any viruses system ని అటాక్ చేయకుండా యూస్ చేసి. దానికి ఒక నేమ్ ఉంటుంది కదా, చెప్పు. అర్థం కాలేదు సార్. దానికి ఒక నేమ్ ఉంటుంది కదా మా ఫైర్ వాల్స్కి, కామన్ నేము. నువ్వు అవాస్ట్ ఏంది? అవర్స్ట్ తెలీదు. యాంటీవైరస్ మాది. ఓకే. ఇప్పుడు గూగుల్ అయితే ఫైర్ వాల్ డిఫెండర్ ఉంటుంది, అవాస్ట్ కూడా యాంటీవైరస్, ఆ థర్డ్ పార్టీ, ఇది పర్చేసింగ్ టూల్. ఇదైతే ఫ్రీ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు. ఓకే, చెప్పు నెక్స్ట్. It works by encrypting data, masking your address, routing your internet connection. So Okay. VPNs uses encryption to make your data unreadable by anyone who isn't authorized to receive it. అర్థమైందా So నీకు ఇప్పుడు? only సెండరు రిసీవర్ మాత్రమే దాన్ని చదవగలరు. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ వస్తుంది, మధ్యలో వాడు వచ్చి వేలు పెట్టి చూడలేడు. అందులో అది నెంబర్ 1 అని చెప్పిన ఏఈఎస్ అంటే. నీకు ఆర్ఎస్ అల్గారిథం దేంట్లో యూజ్ చేస్తారు తెలుసా? సర్వర్స్, యూనిక్ సిస్టమ్స్కి. యూనిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వరల్డ్లోనే ద మోస్ట్ డెడ్లియెస్ట్. అది దాన్ని ఎవ్వడు ఆపలేడు. దానికి యూజ్ చేసేది ఆర్ఎస్సి అల్గారిథం. అది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది దాన్ని బ్రేక్ చేయాలంటే. అది సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేసి. అది masking your IP address means your IP address. VPNs replace your IP address and the IP address of the VPN server you are connected to. So
So whichever the VPN server we are using, it will be replaced with that IP address. Our అదే IP address will be replaced with that IP ఇప్పుడు address. కొన్ని కంట్రీస్లో కొన్ని వెబ్సైట్స్ని కొన్ని యాప్స్ని బ్యాన్ చేస్తారు కదా. సో అవి Sir. చూడాలంటే వాళ్ళు VPN కనెక్ట్ చేసుకొని పోయి చూస్తారు. Yes, sir. ఓకే నెక్స్ట్. VPNs route your internet connection through private service instead of your regular internet service provider. ఓకే, నీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి ఏమైనా ఐడియా ఉందమ్మా? Yes, sir. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్, జియో ఓన్లీ మళ్ళీ ఇంగ్లీష్, ఎయిర్టెల్. ఓన్లీ ఇంగ్లీష్. So whichever we are using different types of ISPs like Jio, Airtel, and Vodafone. They ఆ are the ఇంటర్నెట్ internet. ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కాదమ్మా, అవి కాదు ఇది. ఓకే, టైం ఉన్నప్పుడు ఒకసారి Okay. వెళ్ళి ఇది. ఓకే, అవును, నేను IPv6 గురించి డీటెయిలింగ్గా డాక్యుమెంట్లు ఇచ్చిన చూసినారా మీరు? ఆ డాక్యుమెంట్ చూసాను సార్, అంటే అది డీటెయిల్గా నేను చదవలేదు. ఆహా, ఒకసారి చదవండి, అది డీటెయిల్గా ఉంది. ఓకే, ఓకే. మీరు మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అది హౌ టు కనెక్ట్ టు ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఆన్ డిఫరెంట్ డివైజెస్. గో హెడ్. Yes, sir. So in Android, we can just go to settings and tap on network and internet, or we can just type in the search bar, we can search for VPN and we can see it. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్. And in Ubuntu, open the activities overview, type network and click network. Click the plus button next to VPN to add a new connection. Fill in the VPN connection details and click add. ఓకే, కరెక్ట్. That's it, sir. ఓకే, నెక్స్ట్. So in Windows, so if we do not have a VPN account previously, ఓకే. we should add it. ఓకే. So before you can connect to a VPN, you must have a VPN profile on your PC. You can ఓకే. either create a VPN profile on your own or set up a work account to get a VPN profile from your computer. ఓకే. Select the start button, then select settings, network, internet. VPN Network and and internet. Yes, sir. ఓకే, నెక్స్ట్. So in add a VPN connection, for choose Windows. In the connection name box, there will be fields to enter our details. So there our name and this is a name you will look for when connecting. In the server name or address box, enter the address of the VPN server. For VPN type, choose the type of VPN connection you want to create. You will need to know which kind of VPN connection your company or VPN service uses. ఓకే. For type of sign-in info, choose the type of sign-in info or credentials to use. This might be a username and password, one-time password, certificate, or a smart card if you're connecting to a VPN for work. Enter your username and password in the respective boxes. Okay, this is all filling the fields that is provided, and then select save. If you need to edit a VPN connection info or specify additional settings such as proxy settings, choose the VPN connection and then select advanced settings. మా టూ Now గుడ్ మా ఇన్ డీటెయిల్ ఇలా డాక్యుమెంట్ చేయాలి. నేను ఇంతకు ముందే ఇది చెప్పిన దాన్ని కూడా బాగానే ఉంది. ఇలా రాయాలి మా డాక్యుమెంటేషన్ అంటే ఇలా ఉండాలి. చూడు, నువ్వు ఎక్కడ పిన్ కూడా మిస్టేక్ చేయాల, ప్రతి పాయింట్ రాసినావు నువ్వు. ఇట్లా నేను డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయమనింది ఇంతకుముందు. అది ఫస్ట్ టైం కాబట్టి ఓకే, యాక్సెప్టెడ్. ఓకే, వెరీ గుడ్ మా, చాలా బాగా చేసావు, పిన్ టు పిన్. ఓకే, గో హెడ్. Now and the profile will be created. After creating, we need to connect to a VPN. So go to the network icon in the taskbar and now select the VPN connection you want to use. Then do either the following depending on what happens when you select the VPN connection. If the connection button displays under the VPN connection, select connect. If the VPN
settings open, select the VPN connection there, then select connect. If you are prompted, enter your username and password and or other sign-in info. Then you will be connected to VPN. ఓకే అమ్మా. నెక్స్ట్ గో టు VMware. ఈ డాక్యుమెంట్ని గ్రూప్లో షేర్ చేసి డౌన్లోడ్ చేసినావు కదా ఇది. Okay. ఇది sir, download. ఇంతకు ముందు డాక్యుమెంటు, ఇది దాని తర్వాత VMware. Yesterday chesi. ఓపెన్ చేయి VMware. Yes, sir. ఇంకా టెంప్లెట్ మంచివి తీసుకో, చాలా ఉంటాయి కదా అక్కడ టెంప్లెట్స్. ఇంకొంచెం మంచివి sir. తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా అనిపించిండు. ఇది బాగుంది టెంప్లెట్. ఇది బాగుందమ్మా, Visible, sir. ప్రొఫెషనల్ లాగా ఉంది ఇది. టెంప్లెట్ చాలా బాగుంది ఇది. విజిబుల్, గో హెడ్. So virtual machine. A virtual machine is a software-based computer that behaves like a physical computer. So this Yeah. is a software-based computer. It is not a physical computer, but it behaves like one. Yeah, good. And a virtual machine is a digitalized version of physical computer. Like I said, it is a digitalized version. You can use virtual machines to run programs and operating systems, store data, connect to networks, and do other computing functions. However, a VM uses entirely virtual resources instead of physical components. So in a computer, we have all the hardware components, but in virtual machine, it doesn't use any physical components. It completely depends on the software we download. And it is used to run programs likewise, like we use Windows operating system for storing or connecting to networks, and all the other works we do in an operating system, all those we can do in virtual machine also. A virtual machine is created from a pool of hardware resources and isolated from other VMs running in the same host. So when we install the virtual machine, it will be stored in the hardware of our computer. The physical machine that runs the virtual machine is called the host machine. So now this is our system is the host machine. On top of that host machine, we install virtual machines. And the virtual machines are called guest machines. Benefits of the virtual machines are they are portable, multi-tenant cloud architecture, and same experience as the host. So in sense of portability, the virtual machines can be moved between hypervisors on different machines almost instantaneously. What is mean by hypervisors? Hypervisors are so we have the VMware company, sir. Yes. So it creates the hypervisors. On top of hypervisors, we can use multiple operating systems. Yeah. How many operating systems we can use on a system? For example, in your system, how many maximum number of operating systems can you install by using VMware? Maximum is 3 systems. Very good. Go ahead. Virtual machines allow customers to share resources in cloud computing. Okay, we can also use cloud services. Virtual machines give the end user the same experience as they would on the host itself. So Okay. there will be no difference between the original operating system or the virtual machines. Okay. An overview on VMware. VMware is a virtualization and cloud computing software provider based in Palo Alto, California, founded in 1998. VMware is a subsidiary of Dell Technologies. Okay, so the VMware is a subsidiary of Dell Technologies, and it is a
cloud computing software provider. VMware is a visualization and cloud computing company that develops virtualization software. So they provides the virtualization software. They produce visualization, networking, and security management tools. VMware software allows you to run a virtual computer on your physical computer. It increases the efficiency of your computer system. So the VMware, the VMware allows the virtual machines to install virtual machines on our physical computers. It increases the efficiency of your computer system. Okay, so instead of using multiple systems for multiple operating systems, we can use multiple operating system in one system. Okay. And the VMware's products are the main products are VMware ESXi, vCenter, VMware Horizon, VMware Fusion, VMware Workstation, and VMware NSX. Okay. Completed? Yes, sir. Very good, ma. This one template is also good. Your content is too good. You improved a lot actually. That's what I want. What I need to sell is that document whichever you went earlier, right? Sharing. Share it in the group and this is completing. And share 3 documents: virtual machine and VPN and that which one you made last night? Yesterday, Linux. Linux. You open Linux and explain now. Open Linux. That also downloaded? Yes, sir. I have downloaded. Okay. Open it. 3 documents, you share it in the group. Okay, sir. Okay. So what is Linux? Linux is an open source operating system that forms the foundation for a vast range of systems from personal computers to servers, embedded devices, and even supercomputers. Linux is an open source, which means anyone can access its code or the programs and they can modify it according to their needs, and they can also Sa- get an Sorry, ma. Sorry for get like interruption. Sorry for interruption. This is complete product is not open source. Few parts commercial. yes, yes, sir. The core Linux is so the original one, Yeah, the GNU people. original release. Yeah, GNU people Yes, will do it and GNU means పొటేలు పొటేలు వాళ్ళే చేసేది అదంతా. అది ఫ్రీ, అది సూపర్ కంప్యూటర్స్ కూడా దీన్నే వాడతారు. ఓకే. yes, sir. Okay. ఓకే, గో హెడ్. So it can be used for personal computers to servers, embedded devices, and even computers. Even our Android mobiles, we use Linux for that. యా, గుడ్. Linus Torvalds, a student at the University of Helsinki, Finland, first released the Linux kernel వెయిట్ in మా 1980. మా టైమ్ Yes, ఇస్ sir. ఓవర్. రీజాయిన్ అగైన్. భార్గవ్, రీజాయిన్ అగైన్. హలో Yeah, okay, sir. భార్గవ్, Okay, sir. రీజాయిన్ అగైన్. Okay, sir.